చేసేందుకు మినీ ట్రక్కులకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు వింజమూరు ఎంపీడీఓ కనకదుర్గ భవాని తెలియజేశారు. వింజమూరు మండలానికి 7 మినీ ట్రక్కులను అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు దరఖాస్తు స్వీకరించి ఇంటర్వ్యూల ద్వారా అర్హత కలిగిన అభ్యర్థులకు అవకాశాలు ఇస్తున్నట్లు ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. మనకి మినీ ట్రక్కులు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. వింజమూరు మండలంలో ఉండేటటువంటి 7 రూట్లకు సంబంధించి 7 వాహనాలని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. దీంట్లో భాగంగా ఎస్సీలకి 2, బీసీలకి 2, ఎస్టీ 1, మైనార్టీ 1, ఈబీసీ 1 మొత్తం 7 మినీ ట్రక్కులని అభ్యర్థుల దరఖాస్తులు ఆహ్వానించి ఉన్నారు. దీంట్లో భాగంగా 21 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపల ఉండేటటువంటి 7వ తరగతి చదివినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సచివాలయంలో ఉండేటటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్, పంచాయత్ సెక్రటరీకి ఈ దరఖాస్తును మాన్యువల్గా ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు దాంతోపాటు ఇన్కమ్ సర్టిఫికేట్ జతపరచాలి, లైట్ మోటార్ వెహికల్ సర్టిఫికేట్ని జతపరచాల్సి ఉంటుంది. వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్గా కానీ సొంత వెహికల్స్ కలిగినటువంటి వాళ్ళుగా ఉండకూడదు. ఏదైనా జాతీయ బ్యాంకులో వీరికి 30% రుణం మంజూరు చేసే విధంగా అభ్యర్థులు అర్హత కలిగి ఉండాలి. ప్రభుత్వం ఇచ్చేటటువంటి 5,81,000లో 60% సబ్సిడీగా ఉంటుంది. 10% ప్రభుత్వానికి వీరు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం 5,81,000 సంబంధించినటువంటి యూనిట్కి ఈ మినీ ట్రక్కులుగా రవాణా రంగంలో వీరు ఎటువంటి ఇంతకుముందు రుణాలు తీసుకొని ఉండకూడదు. పన్ను ఎగవేతదారులుగా కానీ లేదా బ్యాంకుల్లో అప్పు కలిగి ఉండకూడదు. ఇవన్నీ కూడా అర్హతల మేరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది 21వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చి ఉన్నారు. దీని ప్రకారం 27వ తేదీ లోపల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. 4వ తేదీ 12వ నెల వీరికి ఇంటర్వ్యూలు జరపబడతాయి. ఇంటర్వ్యూల్లో తహసీల్దార్ గారి తరఫున ఒకరు ఉంటారు, బ్యాంకుల నుంచి ఒకళ్ళు ఉంటారు. అదేవిధంగా కార్పొరేషన్ల నుంచి ఏ కార్పొరేషన్ అయితే వీరికి ఆర్థిక సహాయాన్ని అందజేస్తుందో ఆ కార్పొరేషన్ యొక్క మెంబర్ ఉంటారు, ఎంపీడీఓ కన్వీనర్గా ఉంటారు. వీరందరూ కమిటీ సూచనల మేరకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంఆర్ఓ గారు ఇచ్చినటువంటి 7 లూప్స్ ప్రకారం అంటే రూట్స్ ప్రకారం 7 వెహికల్స్ని మండలానికి మంజూరు చేస్తారు. దీని ప్రకారం ఏ కేటగిరీలో అయితే అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటారో ఆ రిజర్వేషన్ అనుసరించి మాత్రమే మంజూరికి తగు చర్యలు తీసుకొని పడతాయి. ఎంపిక పారదర్శకంగా ఉండాలి. అందువలన ఈ అభ్యర్థులు కూడా 7వ తరగతి చదువుకుని ఆ పైన ఉండాల్సినటువంటి ఉంది. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను 7వ తరగతిగా ఇచ్చున్నారు. రైస్ కార్డు లేదా వైట్ రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి. 10,000 లోపల రూరల్ ప్రాంతాలలో ఆదాయాన్ని నెలకు మాత్రమే కలిగి ఉండాల్సిన ప్రధాన అర్హతగా ఉంది. ఆ గ్రామ పంచాయతీ అభ్యర్థి మాత్రమే అయి ఉండాలి. దీనికి సంబంధించి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి సంబంధించి ప్రభుత్వం మంజూరు చేసేటటువంటి వాహనం యొక్క వివరాలు.